ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తన 17 ఏళ్ల వయసులోనే మన దేశంలోనే బయోడైవర్సిటీని కాపాడిన సూపర్ హీరో అయ్యారు. అతని పేరు దేవకరణ్. అతను ఏం సాధించాడో తెలుసుకునే ముందు ఈ మధ్యకాలంలో మనందరం చూసిన ఒక తీవ్రమైన వాస్తవాన్ని తెలుసుకుందాం. ఒకప్పుడు సిటీ ఆఫ్ లేక్స్ అని పిలువబడిన మన బెంగళూరు సిటీలో 200 ఏళ్ల క్రితం 1000కి పైగా చెరువులు, సరస్సులు ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే 200 నుంచి 300 మాత్రమే మిగిలాయి. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. చెరువులను కబ్జా చేయడం, అక్రమంగా కన్స్ట్రక్షన్స్ చేయడం, ఎంతలా అంటే కనీసం వర్షం నీరు తిరిగి భూమిలోకి ఇంకడానికి కూడా స్కోప్ లేనంతగా. దీనివలన అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా పడిపోయి మంచినీటి కొరత ఏర్పడింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే చెరువులు, సరస్సులు లేకపోతే మనం దారుణమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉత్తరప్రదేశ్కి చెందిన దేవకరణ్ చెరువులు, సరస్సులు ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు. అందుకే కేవలం చదువులకే పరిమితం కాకుండా కమ్యూనిటీని భాగస్వామ్యం చేసి అంతరించిపోతున్న చెరువులను పునరుద్ధరించడం మొదలుపెట్టారు. పూడిక తీసి మొక్కలు నాటి నీటి నాణ్యతను పర్యవేక్షించి చెరువుల జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించారు. ఈ ప్రయత్నానికి గుర్తింపుగా అతనికి ఐక్యరాజ్య సమితి UN బ్యాక్డ్ యంగ్ యాక్టివిస్ట్ సమిట్ అవార్డు ఇచ్చి సత్కరించారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవకరణ్లా చెరువుల పునరుద్ధరణ చేయకపోయినా పర్వాలేదు, కానీ కనీసం మనవంతు నైతిక బాధ్యతగా చెరువుల్లో, నదుల్లో, సముద్రాల్లో చెత్తను, ప్లాస్టిక్ను వేయడం మానేద్దాం. మన ముందు ఎవరు వేసినా చేయవద్దని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఈ స్ఫూర్తితో కూడిన కథను 10 మందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.